దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, రోజు ఉదయాన్నే దేవుని వాక్కు కోసం, దేవుని వాగ్దానం కోసం కనిపెడుతూ దేవుడు నాతో ఈరోజు ఏం మాట్లాడుతాడని నిరీక్షణతో కనిపెట్టుకున్న వారులారా, ఇంకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయం నీతో మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, ఈరోజు నీ గొప్ప స్నేహితుడు పరిచయం కాబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ స్నేహితుడు ఎలాంటి స్నేహితుడు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోయే దేవుడు కాదు, కానీ ప్రారంభం నుండి నీ అంతం వరకు శాశ్వత కాలం నీకు తోడుండే దేవుడు నీకు ఈరోజు పరిచయం కాబోతున్నాడు. అలాంటి స్నేహితుడు, నిజమైన స్నేహితుడు నీకు పరిచయం కాబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడును నేనే. ఆమేన్. హల్లెలూయా. కదా ప్రియమైన దేవుని, ఎండకు తట్టుకోవడమే మనకు చాలా కష్టం. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, మహా ఎండకు కాలిన అరణ్యంలో నీకు స్నేహించిన వాడు అని మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఎండనే మనం తట్టుకోలేము, కానీ ఇక్కడ రాయబడ్డది మహా ఎండకు కాలిన అరణ్యములో. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అరణ్యములో మనుషులు ఉండరు ప్రియమైన దేవుని బిడ్డలారా, అరణ్యంలో బంధుమిత్రులు ఉండరు ప్రియమైన దేవుని బిడ్డలారా, అరణ్యంలో నాన్నవారు ఎవరు కనబడరు, కానీ అరణ్యంలో జంతువులు, క్రూర మృగాలు, వేరే వేరే ప్రాణులు ఉంటాయి కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎక్కడంట కాళ్ళు కాలుతున్న సమయంలో నేను నీకున్నాను అని నీకు స్నేహించే దేవుడే యేసుక్రీస్తు ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమేన్. హల్లెలూయా. స్నేహితులను నమ్మి, బంధుమిత్రులను నమ్మి, రక్త సంబంధులను నమ్మి ఆ యొక్క మోసపోయిన అనుభవంలో నువ్వు వీడియో చూస్తున్నావేమో సహోదరు సహోదరులారా, దేవునితో మాట్లాడుతున్నా. అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడు నేనే. ఆమేన్. అరణ్యంలో ఎవ్వరు లేని ఒంటరి సమయంలో నిన్ను స్నేహించిన వాడిని మాట్లాడుతున్నాడు. హాగర్ని కూడా చూసుకుంటే అరణ్యంలో తన దేవుడు దర్శించి కృపను కుమ్మరించాడు ప్రేమని దేవుని బిడ్డలారా. ఆమెన్. ఎన్నో పోరాటాలతో ఈ ఉదయాన్ని ప్రారంభిస్తున్నావేమో, ఎన్నో అపజయాలతో ఈ ఉదయాన్ని ప్రారంభిస్తున్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు, నేను నిజమైన స్నేహితుడిని విడువను అని మాట్లాడుతున్నాడు. ఆమెన్. కాలిపోతున్న స్థితిలో నువ్వు ఉన్నావేమో, సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, మహా ఎండకు కాలిపోతుండగా నీ అనుభవం ఉందేమో, కానీ ప్రేమని దేవుని బిడ్డలారా, ఉదయాన్నే దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నేను మంచి స్నేహితుడును, నేను నీకు తోడున్నాను, నేను నిన్ను విడిపిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను, నీ నామాన్ని ఎక్కువ చేస్తానని చెప్పేసి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఉదయాన్నే ఈ వాగ్దానం ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేస్తుండగా ఇందులో ఉన్న కృప నీపై ఆవరించి తన అత్యధికమైన కృప చేతని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.